సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మెయింటెనెన్స్లు కడుతూ ఉంటారు. ఈ మెయింటెనెన్స్లు అపార్ట్మెంట్ని బట్టి, అపార్ట్మెంట్ సైజుని బట్టి, మన యొక్క విల్లానా, అపార్ట్మెంటా, అపార్ట్మెంట్లో ఎస్ఎఫ్టీ 3 BHKనా 2 BHKనా, దాన్ని బట్టి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అయితే ఈ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో 7,500 కనుక మనం అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కనుక దాటితే 18% GST కట్టాల్సి వస్తుంది అనేది అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. అయితే ఇప్పుడు రెసిడెన్సు ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉంటుంది, ఏ అపార్ట్మెంట్కైనా, ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ అయినా, అపార్ట్మెంట్ కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీకి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. ఆ రెసిడెంట్ RWA అంటారు దాన్ని. ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు డిపాజిట్సు, ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్సు. అంటే ఏంది, కరెంట్ బిల్లు, లిఫ్ట్ మెయింటెనెన్స్ అనుకోండి, ఏఎంసీలు యాన్యువల్ మెయింటెనెన్స్లు అనుకోండి, శాలరీసు, ఏది సెక్యూరిటీ శాలరీసు, ఇవి పవర్ బిల్లు అంటే కామన్ కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్లు, రిపేర్లు, వీటన్నిటికి సంబంధించిన ఏదైతే ఉందో అసోసియేషన్ వాళ్ళు ఒక కమిటీ ఉంటుంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఇట్లా మామూలుగా వీళ్ళందరూ ఏదైతే ఉందో అవన్నీ లెక్కలు రాయటం జరుగుతుంది. ఆ ఖర్చులు ఇవన్నీ పెడతారు. అవన్నీ ఏదైతే ఉన్నాయో అవి షేరింగ్ చేసి ప్రతి అపార్ట్మెంట్కి అనుకోండి, ఫ్లాట్ అనుకోండి, ఇంత పడుతుంది వాళ్ళ ఎస్ఎఫ్టీ క్యాల్కులేషన్ చేస్తారు. లేదు ఎక్కువ శాతం ఎస్ఎఫ్టీని క్యాల్కులేషన్ చేస్తారు. లేదు అపార్ట్మెంట్లు అన్నీ ఒకటే సైజు ఉండి కొన్ని వాటికున్న వాళ్ళ కమిటీని బట్టి RWA డెసిషన్, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డెసిషన్ బట్టి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వార్షిక టర్నోవర్ కనుక 20 లక్షలు కనుక దాటితే అప్పుడు మెయింటెనెన్స్ నెలకు కనుక ఒక్కొక్కళ్ళు ఎవరైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏదైతే మెయింటెనెన్స్ 7,500 కనుక దాటితే అప్పుడు 18% GST కట్టాల్సి వస్తుంది ఇప్పటి నుంచి. అయితే ఇది అంటే నెలవారీ ఖర్చులు. ఇప్పుడు మనం మెయింటెనెన్స్ ఏదైతే కడుతున్నామో మళ్ళీ దీనికి ఎడిషనల్గా మనం ఇప్పుడు 18% ఎక్స్ట్రా కట్టేటప్పటికి, ట్యాక్స్ కట్టేటప్పటికి ఏమవుతుంది, మన యొక్క నెలవారీ ఖర్చులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జనరల్గా ఏంటంటే ఏదైతే రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషను వార్షిక అంటే యాన్యువల్ టర్నోవర్ ఏదైతే ఉందో అది 20 లక్షలు దాటిన తర్వాత పర్సనల్గా, ఇండివిజువల్గా ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అది కనుక 7,500 కనుక దాటితే 18% కట్టాల్సి వస్తుంది అని న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ అనౌన్స్ చేయడం జరిగింది, నివేదించడం జరిగింది. అయితే జనవరి 2018లో జరిగినటువంటి 25వ సమావేశంలో అంటే GST కౌన్సిల్, RWAలు అంటే రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు మరియు హౌసింగ్ సొసైటీలకి ప్రయోజనం చేకూర్చడం కోసం నెలకు అప్పుడు ప్రారంభం 5,000 నుంచి 7,500కి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ మినహాయింపు పరిమితి పెంచిండ్రు. ఇప్పుడు మళ్ళీ 7,500 కనుక దాటితే 18% మనము GST పే చేయాలి. అయితే ఉదాహరణకి ఎలా ఉందో చూద్దాము. సపోజు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటుకి ఒక అతను 8,000 కనుక పే చేస్తుండే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ 20 లక్షలు దాటిపోతుంది వార్షిక టర్నోవర్ యాన్యువల్. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి, 1,620 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, 9,000 అసలు, మళ్ళీ 1,620 రూపాయలు ట్యాక్స్. అంటే ఎంత కట్టాలి అతను, ఫ్లాట్ యజమాని కానీ, టెనెంట్ కానీ, ఓనర్ కానీ, దాన్ని బట్టి అనమాట. ఎవరైతే అక్కడ అందులో ఉంటారో వాళ్ళు 10,620 రూపాయలు కట్టాలి. ఇది ఒక నివేదిక వలన తెలియటం జరిగింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది సింపుల్గా ఏంటంటే అపార్ట్మెంట్లో ఏదైతే పెద్ద పెద్ద విల్లాలనుకోండి, లేదు మెయింటెనెన్స్ ఏదైతే సెక్షన్లు అంటే పెద్ద అపార్ట్మెంట్ అంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ లాంటివి వాటిల్లో ఇది అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న అపార్ట్మెంట్లకి పెద్దగా ఏముండదు, 1,000, 1,500, 1,200 అలా ఉంటుంది. వార్షిక టర్నోవర్ 20 లక్షలు దాటి ఉండాలి, ప్లస్ మెయింటెనెన్స్ 7,500 దాటి ఉండాలి. అప్పుడు వాళ్ళకి 18% GST పడుతుంది. ఇదంతా మీకు ఒక ఐడియా కోసం. అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో గేటెడ్ కమ్యూనిటీ కానీ అట్లా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. అది ఐడియా కోసం తప్ప ఇది వేరే అనేది లేదు. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.